మరి ఈరోజు ఈ విధముగా నాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరలా ఈరోజు మరి గత వారము ఒక అంశాన్ని మనము ప్రారంభించుకున్నాము. అందరం కూడా మరి విలాప వాక్యములు ఆ గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము. అందులో గత వారము జనభరితమైన పట్టణము అని, సర్వభూమికి సంతోషకరముగా ఉన్న పట్టణము అని, అది పన్ను చెల్లించేదిగా మారిపోయిందని, విధవరాలి వంటిదిగా మారిపోయిందని, కాకిగా మారిపోయిందని గత వారం మనం అందరం కూడా విన్నాము. మరి అలా మారిపోవడానికి గల కారణము ఏంటి అన్నప్పుడు, దేవుని జనులు దేవుని చెయ్యిని విడిచిపెట్టారు, అలాగే దేవుడు వారి చెయ్యిని విడిచిపెట్టాడు. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, వీళ్ళందరూ కూడా మరి చెరలోనికి వెళతారు. అక్కడి వరకు మనం అందరం కూడా గత వారం విన్నాము. ఇక ఈ వారము దాన్ని కంటిన్యూ చేసుకుందాము. మనం చూడగలిగితే మరి బబులోను రాజు నెబుకద్నెజరు 3 దఫాలుగా యెరూషలేంపై దాడి చేశాడు. 3 దఫాలుగా యెరూషలేంపై దాడి చేశాడు. ఫస్ట్ టైము దాడి చేసి మీరు నాకు ట్యాక్స్ కట్టాలి అన్నాడు. మొదటిసారి ఇదిగోనండి దాడి చేసి, యెరూషలేంపై దాడి చేసి మీరు నాకు పన్ను చెల్లించాలి అన్నాడు. అప్పుడు ఎవరు రాజు అన్నప్పుడు యెహోయాకీము. ఆ ఫస్ట్ టైం దాడి చేసినప్పుడే కొంతమందిని చెరలోనికి తీసుకొని వెళ్ళాడు. అలా చెరలోనికి వెళ్ళిన వారిలో ఒక దానియేలు గారు ఉన్నారు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. ఆ తర్వాత ఇతను కూడా మరి పన్ను చెల్లించడండి. ఆ తర్వాత రెండవసారి మరలా దాడి చేస్తాడు. అప్పుడు ఎవరు రాజుగా ఉన్నారు అన్నప్పుడు యెహోయాకీను. ఇంతకుముందు చెప్పిన ఆయన యెహోయాకీము కుమారుడు యెహోయాకీను, ఇతను రాజుగా ఉంటాడు. అప్పుడు రెండవసారి దాడి చేసి ఇతను ఏం చేస్తాడు అన్నప్పుడు, ఇదిగోనండి ఈ యెహోయాకీనును బంధించి బబులోను దేశానికి తీసుకొని వెళతాడు, చెరలోనికి తీసుకొని వెళతాడు. అప్పుడు అతనికి అనుకూలమైన రాజును, బబులోను రాజుకు అనుకూలమైన రాజును ఇదిగో రాజుగా అక్కడ ఏర్పాటు చేసి వెళ్ళిపోతాడండి. అతని పేరే సిద్కియా, మనందరికీ తెలుసు. అతనికి అనుకూలమైన రాజును అక్కడ రాజుగా ఏర్పాటు చేసి రెండోసారి దాడి చేసినప్పుడు వెళ్ళిపోతాడు. ఈ రెండవసారికి కొంతమందిని చెరలోనికి తీసుకొని వెళ్ళాడు. అందులో ఒక యెహెజ్కేలు గారు ఉన్నారు. మనందరికీ తెలుసు యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము. మనం అక్కడ చదవగలిగితే ఆయన చెరలో ఉండి, నేను కేబారు నది దగ్గర ఇదిగో నేను మాట్లాడుతున్నానన్న సందర్భాలు మనకు కనపడతాయి. ఇవన్నీ కూడా మొదటిసారి దాడి చేసినప్పుడు 2వ రాజులు 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవగలిగితే, రెండోసారి దాడి చేసినప్పుడు 2వ రాజులు 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చదవగలిగితే, ఇక మూడవసారి మరలా యెరూషలేంపై దాడి చేసి ఏం చేశాడు అన్నప్పుడు దేవాలయాన్ని మొత్తం తగలబెట్టేశాడు. రెండోసారి ఈ ఉపకరణాలు ఏవైతే ఉంటాయో దేవాలయంలో అన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మూడవసారి దాడి చేసి దేవాలయాన్ని తగలబెట్టాడు. ఆ తర్వాత యెరూషలేమునంతటిని కూడా అగ్ని చేత తగలబెట్టేస్తాడు. ఆ తర్వాత మరలా కొంతమందిని ఇదిగోనండి యూదులను చెరలోనికి తీసుకొని వెళతాడు. ఆ సమయములో, ఆ టైములో వ్రాయబడిన గ్రంథమే ఈ విలాప వాక్యములు, లెమంటేషన్స్. ఆ టైములో రాయబడిన గ్రంథమే. మరి ఇలా యూదులు విలపించడానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు దేవుడు వాగ్దానము చేసిన ఆ భూభాగంపై దేవుని పైననే తిరుగుబాటు చేయటము, దేవుని ఆజ్ఞలు అతిక్రమించటము, విగ్రహ ఆరాధన ఆయా సమయములో విగ్రహాలను పూజించటము,
ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఇదిగో ప్రతి నిత్యము కాపాడుతున్న దేవుణ్ణి విడిచిపెట్టటము, భయంకరమైన పాపము చేయటం, భయంకరమైన పాపాలు చేయటము, వారి పతనానికి వారే కారణము, వారి పతనానికి వారే కారణము. దేవుడండి, ఆయన మార్పు లేనివాడు, ఆయన మార్పు లేనివాడు. మనుషులు మారిపోతారండి, మనుషులు మారిపోతారు. దేవుడు మార్పు లేనివాడు. మనుషులు ఎలా ఉంటారు అంటే, మందిరానికి వచ్చేటప్పుడు మందిరం దగ్గర ఒకలా ఉంటారు, ఇంటి దగ్గర మరొకలాగుంటారు, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగుంటారు. ఎందుకంటే మనుషులు పరిస్థితులను బట్టి మారిపోతారు. అందుకే మనుషులు వాళ్ళకు నచ్చిన వాళ్ళతో ఒకలాగుంటారు, నచ్చని వారితో మరొకలాగుంటారు. అందుకే మనుషులు మారిపోతారేమో కానీ దేవుడు మార్పు లేనివాడు, దేవుడు మార్పు లేనివాడు. 470 సంవత్సరాలు దేవుడు భరించి 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 అప్పుడు పిలిచాడండి బబులోను రాజైన నెబుకద్నెజరును. అప్పుడు పిలిచాడండి. ఎప్పుడైతే వీరిపై దాడి జరిగిందో అప్పుడు విలాపము ప్రారంభమైంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు వారి పతనానికి కారణం వారి పాపములే. అలాగని మనం చూడగలిగితే మరి విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 31వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ప్రభువు సర్వకాలము విడనాడడు. దేవుడటండి సర్వకాలము విడనాడడండి. ఆయన దగ్గర ఇదిగో కృప సమృద్ధిగా ఉన్నదటండి. ఆయన దగ్గర కృప సమృద్ధిగా ఉన్నదట. ఆ కృపను బట్టి, ఆ కృపా సమృద్ధిని బట్టి ఆయన నేను మరలా జాలి పడతాను అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనం అందరం కూడా ఇదిగోనండి ఆరోగ్యముతో ఉన్నాము. ఈరోజు మనం అందరము కూడా ఈ వేకువజామున మనం అందరము కూడా దేవుని వాక్యమును వింటున్నాము అంటే అది కేవలము దేవుని కృప, యేసుక్రీస్తు వారి కృపని మనం మర్చిపోవద్దు. ఆయన కృప లేనిదే మనం కాపాడబడుతున్నామా? ఆయన కృప లేనిదే ఆరోగ్యంగా ఉన్నామా? ఆయన కృప లేనిదే ఈ విధంగా ఈ మంచి స్థితిలో ఈరోజు మనం బ్రతుకుతున్నామా? కాబట్టి ఆయన కృప, దేవుని కృప, యేసుక్రీస్తు వారి కృపను బట్టి ఈరోజు ఈ మంచి స్థితిలో ఉండి ఈ మంచి వాక్యాలు మనమందరము కూడా వినగలుగుతున్నాము. దేవుడు చెప్పాడు కదండి, ఏమని చెప్పాడు? 6 సంవత్సరాలు మీరు ఇదిగో భూమిని పండించండి. మీరు వాగ్దాన దేశానికి వెళతారు. వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ భూమిని 6 సంవత్సరాలు పండించండి. 7వ సంవత్సరము భూమి విశ్రాంతి దినములు పాటించాలి అని చెప్పాడు. మరి గత వారం నేను చెప్పాను, లేవియాకాండం 25వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు గల వాక్య భాగాల్లో ఉంటుందండి. కాబట్టి మనం చూడగలిగితే ఇదిగోనండి 6 సంవత్సరాలు మీరు భూమిని పండించండి. అప్పుడు ఇశ్రాయేల్ మీరు అడుగుతారు, ఇదిగో మరి 7వ సంవత్సరం మేము ఏం తినాలని మీరు అడుగుతారు. అడిగినప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, ఇదిగో మీకు 6వ సంవత్సరంలోనే ఇంకా 3 సంవత్సరాల పంటను నేను ఇస్తాను అని దేవుడు చెప్పాడు. 7వ సంవత్సరం పంట, 8వ సంవత్సరం పంట, 9వ సంవత్సరం పంట కూడా నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అయినా దేవుని మాటను ధిక్కరించి ఈ యూదులు ఏం చేశారు అన్నప్పుడండి, ఇదిగో 7వ సంవత్సరము కూడా పంట వేశారు. 7వ సంవత్సరం కూడా పంట వేశారు. అందుకే మనం చూడగలిగితే దేవుడు కూడా మీరు 6 దినాలు కష్టపడండి, 7వ దినమున నా సన్నిధిలోనికి రావాలి అన్నాడు. అంటే ఈరోజు మనం చర్చిలోనికి రావాలి. 6 దినాలు మీరు కష్టపడండి, ఎందుకంటే మీరు బ్రతకాలి కాబట్టి. 6 దినాలు మీరు కష్టపడండి, 7వ దినమున నా సన్నిధిలో మీరు కూడుకోండి అన్నాడు. 7వ దినమున నా సన్నిధిలో మీరు కూడుకోండి అన్నాడు. మరి ఆ 7వ దినం కూడా రాకపోతే మరి ఎలాగండి? మీరు ఆలోచించండి. బ్రతుకునిచ్చింది దేవుడు, బ్రతకనిచ్చింది దేవుడు, ఈ ఆయుష్నిచ్చింది దేవుడు, అన్ని ఇచ్చింది దేవుడు. ఆ దేవునికి సమయము లేదు. ఈరోజు ఆ దేవునికి సమయము లేదు.
ఆ దేవునికి సమయం లేదు ఇవ్వడానికి. అంత బిజీ షెడ్యూల్ అయిపోయాడు. ఎంత బిజీ అయిపోయాడంటే ఒక బైక్ మీద వెళుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు అంటే ఎంత బిజీ అయిపోయాడు మనిషి, మీరు ఆలోచించండి. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి టైం లేదండి. ఫంక్షన్కి వెళ్తారు, షాపింగ్లకు వెళ్తారు, అన్నిటికీ వెళ్తారు, కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రం టైం లేదు. 6 దినాలు మీరు కష్టపడండి, 7వ దినమున మీరందరూ కూడుకోండి అన్నాడు. ఆ రోజు కూడా దేవుడు 6 సంవత్సరాలు మీరు పంట వేయండి, 7వ సంవత్సరం భూమి విశ్రాంతి ఆచరించాలి అన్నాడు. విశ్రాంతి ఆచరించాలి అన్నాడు. కానీ దేవుని మాట వినలేదండి. దేవుని మాట వినలేదు. అలా వీళ్ళు చెరలోనికి వెళ్ళారు. బబులోను చెరలోనికి వెళ్ళాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, అక్కడ మనం చూడగలిగితే దేవుడు అంటున్నాడు, ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన సర్వకాలము విడనాడడు. మరలా అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఆయన బాధ పెట్టినను, ఎందుకు బాధ పెట్టాడు? కావాలని బాధ పెట్టలేదండి ఆయన. మన పాపములను బట్టి మనం బాధ తెచ్చుకుంటాము తప్ప, ఆయన హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను ఆయన కలగజేయడు. అంటే మనము చేసిన పాపాలకు శిక్ష మనము తెచ్చుకుంటాము తప్ప, దేవుడు హృదయపూర్వకముగా మనల్ని బాధ పెట్టడు. ఒకవేళ బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలిపడును. మరి మరలా వీళ్ళు చెరలోనికి వెళ్ళారు కదా, మరలా దేవుడు జాలి పడ్డాడా అని మనం ఆలోచన చేయగలిగితే, మరలా దేవుడు జాలి పడ్డాడండి. ఆ తర్వాత మనం చూడగలిగితే, నెబుకద్నెజర్ రాజుకు ఒక కళ రావటం మనందరికీ తెలుసు. ఒక కళ వస్తుందండి. ఆ తర్వాత ఆ కళలోని ఆ భావం ఏంటి అన్నప్పుడు, ఇదిగో వీరి కంటే, బబులోనీయుల కంటే ఒక బలమైన సామ్రాజ్యము లేస్తుంది. వారి చేతిలో ఈ బబులోను సామ్రాజ్యం ఓడిపోతుంది అని ఒక కళ రావటం అన్నది మనము చూస్తామండి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు, ఈ బబులోను రాజ్యము ఎంతకాలం ఉంటుందో కూడా దేవుడు చెప్పాడండి. ఎంతకాలం ఉంటుంది అంటే 70 సంవత్సరాలు ఇదిగో ఈ బబులోను సామ్రాజ్యం ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఒకసారి మనమందరం కూడా మరి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, దయచేసి అందరం కూడా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 28, 29, 30 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాము. 28, 29, 30 వచనాలు మనం చదువుకుందాము. కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీల చేతికిని, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని అప్పగించబోచున్నాను. అతడు దానిని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీలు వచ్చి ఈ పట్టణమును అగ్నికి మొట్టడించి, ఏ మిద్దెల మీద జనులు బయలునకు ధూపార్పణ చేసి అన్య దేవతలకు పానార్పణములు అర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నింటినీ కాల్చివేయుదురు. ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపము పుట్టించువారు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం చూడగలిగితే, ఇదిగోనండి బబులోను రాజు వస్తాడు, అతను నాశనము చేస్తాడు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఇదిగో అన్య దేవతలను మీరు పూజించారో అక్కడంతా కూడా తగలబెట్టేస్తాడు అని చెప్పాడండి. ఇక్కడ బబులోను రాజు వచ్చి నాశనం చేస్తాడు అని చెప్పాడు. అదే ఇర్మియా గ్రంథములో 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 11, 12 వచనాలు మనము చదువుకుందాము. 11, 12 వచనాలు మనం చదువుకుందాము. అక్కడ ఈ దేశం అంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుకుండునట్లు నియమింతును.
ఇక్కడ మనం చూడగలిగితేనండి ఏమంటున్నాడు అన్నప్పుడు, ఇదిగో 70 సంవత్సరములు వారి పరిపాలన ఉంటుంది, పరిపాలన ఉంటుంది అంటారు. ఆ తర్వాత నేను కల్దీల దేశమును శిక్షిస్తాను, కల్దీల దేశమును నేను శిక్షిస్తాను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి ఇక్కడ మనం చూడగలిగితేనండి ఈ యూదులు శిక్ష అనుభవించాలి. ఎంతకాలం అన్నప్పుడు 70 సంవత్సరములు చెరలోనికి వెళ్ళాలి, 70 సంవత్సరములు చెరలోనికి వెళ్ళాలి. ఆ 70 సంవత్సరములు తర్వాత ఇదిగోనండి ఈ బబులోను దేశమును నేను శిక్షిస్తాను అన్నాడు. బబులోను దేశమును నేను శిక్షిస్తాను అన్నాడు. 70 సంవత్సరముల తర్వాత జరిగింది ఏంటి అన్నప్పుడు, మాదియా పారసికుల రాజ్యం వచ్చిందండి. మెడో పర్షియన్స్ ఆ రాజ్యము రావటము అప్పుడు ఏం జరిగిందో మనం చూడగలిగితే, మనం అందరం కూడా చూడగలిగితే దయచేసి నెహెమ్యా గ్రంథము, అందరం కూడా దయచేసి నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. హకలియా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులో హనానీయుడు ఒకడు యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములో పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవనియో నాతో చెప్పిరి. కొంతమంది యెరూషలేము నుండి వచ్చి ఇదిగో ఈ విధంగా జరిగిందయ్యా నెహెమ్యా అని నెహెమ్యా గారికి చెప్పారటండి. అప్పుడు ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అంటే మనం ఆలోచన చేయగలిగితే మనం ఎప్పుడైతే మనం పడిపోతామో, మనం ఎప్పుడైతే ఇదిగోనండి మీరు ఆలోచన చేయగలిగితే అది అనారోగ్యం కావచ్చు, లేదంటే ఆర్థికమైన పరిస్థితి కావచ్చు, మన ఏ కష్టమైన రానివ్వండి, శ్రమైన రానివ్వండి, మన పరిస్థితి బాగా లేనప్పుడు దేవుని సన్నిధిలో ఇదిగోనండి మనమందరము కూడా విజ్ఞాపన చేసి దేవుణ్ణి మనం వేడుకోవాలి. దేవుడు మన వైపు తిరగాలి అంటే ఇదిగో నీవు ఉపవాసము చెయ్యాలి అన్నాడు. ఇక్కడ అదే చేస్తున్నాడండి ఆ నెహెమ్యా గారు. ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఆయన ఈ మాటలు 4వ వచనములో ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమండలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవుడు మన వైపు తిరగాలి అంటే ఉపవాసము చేసి దేవుణ్ణి మనం వేడుకోవాలి. అప్పుడు ఈయన ఎలా ప్రార్థన చేశాడు అన్నప్పుడు 5వ వచనం నుండి ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను సిద్ధపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనునో నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను ఇదిగోనండి విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనములోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును,
అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఆయన ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఫస్ట్ ఆయన ప్రార్థనలో దేవుణ్ణి గణపరుస్తున్నాడు. 5వ వచనంలో నీ ఆజ్ఞలను ప్రేమించి అనుసరించి వారి కటాక్షముతో నిబంధనను స్థిరపరచువాడని ఆయనను గణపరుస్తున్నాడు. ఆకాశమందున్న దేవ, భయంకరుడమైన గొప్ప దేవ, ఆయనను ముందు ఆయనను గణపరుస్తున్నాడు. ఆ తర్వాత మేం పాపం చేశాము, మా పితరులు పాపం చేశారు, ఇదిగో నీవు మోషే గారి ద్వారా నియమించిన ఆ కట్టడలను మేము గైకొనలేదు. ఆల్రెడీ చెప్పాడండి. 6 సంవత్సరాలు మీరు పంటను పండించండి, 7వ సంవత్సరం భూమికి విశ్రాంతినివ్వండి, ఇదిగో మీరు ఇలా బ్రతకండి. ఆల్రెడీ మోషే గారి ద్వారా చెప్పబడింది. అయినా కూడా దేవుని మాటను ధిక్కరించి పాపం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, దయచేసి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనము నుంచి మనం చదవగలిగితే, అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నన్నెన్నడునూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. నేనెన్నడూ అతని విచారముగా కాగా, రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమిటి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత నెహెమ్యా గారి హృదయములో ఏదో విచారం ఉంది. ఎందుకంటే కొంతమంది యెరూషలేము నుంచి వచ్చి ఆ ప్రాకారములు కూలిపోయాయి, మొత్తం తగలబెట్టేశారు, ఇవన్నీ చెప్పారు కదండి. ఇలా ఉంది పరిస్థితి అన్నప్పుడు అండి, అయ్యో నా దేశం ఇలా మారిపోయిందా అని, నా దేవాలయం ఇలా మారిపోయిందా అని ఆయన విచారముతో ఉన్నప్పుడు రాజుగారు గమనించారండి. ఎందుకు? నీకు వ్యాధి లేదు కదా, ఎందుకంటే వ్యాధి ఉన్న తర్వాత హృదయములో బాధ ఉన్నా అది ముఖం మీద కనపడుతుంది. అందుకే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. అంటే ముఖ లక్షణమే వారి మనసును తెలుపును అని షేక్స్పియర్ గారు చెప్పారు. అది యెషయా గ్రంథంలో ఉన్న మాట చెప్పాడు. ఫేస్ ఈజ్ ద మైండ్ ఆఫ్ ఇండెక్స్ అన్నారు. అంటే నీ హృదయం, నీ మనసు ఎలా ఉందో నీ ముఖం మీద కనబడుతుంది అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు 3వ వచనం నుంచి మనం చదవగలిగితే, 3వ వచనం నుంచి నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసినది నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగ్గా, నేను ఆకాశం మందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టునో, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగెను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను. ప్రార్థన చేసుకుని అడిగాడండి. మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, అంటే అక్కడ ఏదైతే పాడైపోయిందో అవన్నీ మరలా కట్టాలనుకుంటున్నాడు. తర్వాత 7-8 వచనాలు, ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లు నది యవతల నన్ను అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రాను ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇవ్వుడని అడిగి తిని. అలాగున నాకు తోడుగా ఉండి నా
నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. రాజు నా మనవి ఆలకించెను. అప్పుడు రాజు అన్నాడు, నీకు ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వెళ్ళమన్నాడు. అన్నీ తీసుకొని వెళ్ళమన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఏ అన్యజనుల వలన యెరూషలేము దేవాలయము, యెరూషలేము పట్టణము ఇదిగో పాడైపోయిందో, మరలా అన్యజనుల వలననే ఇదిగో దేవుడు సహాయము చేస్తున్నాడు. దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ తర్వాత మనందరికీ తెలుసు, ఆ దేవాలయము కడుతున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు కలిగాయో మనందరికీ తెలుసు. అక్కడ టోబీ అనేవాడు కానివ్వండి, సన్బల్ట్ అనేటోళ్ళు కానివ్వండి, కొంతమంది మనం చూడగలిగితే దేవాలయం కడుతున్నప్పుడు హేళన చేశారు. ఎన్నో ఇబ్బందులు కలిగాయండి దేవాలయాన్ని కడుతున్నప్పుడు. అలా ఇబ్బందుల మధ్య దేవాలయాన్ని కట్టేశారు. మందిరాన్ని కట్టారు. మందిరాన్ని పునర్నిర్మించారు. తర్వాత మనం చూడగలిగితే ఎజ్రా గ్రంథము దయచేసి 6వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము దయచేసి 14వ వచనము 15వ వచనాన్ని మనమందరము కూడా దయచేసి చదువుకుందాము. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకుందాము. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గాయు, ఇదో కుమారుడైన జక్రయ్యయు హెచ్చరించుచున్నందున పని బహుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహషస్త అను పారసిక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడినందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అంటే ఎన్నో ఇబ్బందుల మధ్య, ఎన్నో కష్టముల మధ్య మందిరాన్ని పూర్తి చేశారండి. దేవుని బిడ్డలు మందిరాన్ని పూర్తి చేశారు. అలా కట్టబడిన మందిరమే 46 సంవత్సరాలు పట్టిందండి. 46 సంవత్సరాలు పట్టింది. అందుకే యేసుక్రీస్తు వారిని యోహాను సువార్త మనం అందరం చదువుకుంటాం 2వ అధ్యాయములో, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినముల్లో లేపుతాను అన్నాడు కదా. అప్పుడు అంటారు, యూదులు అంటారు, ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే. ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే. 46 సంవత్సరాలు పట్టిందండి. దేవాలయాన్ని పునర్నిర్మించడానికి 46 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత దానినే హేరోజు, ఈ హేరోద్ అనే ఈయన ఏం చేశాడు అన్నప్పుడు దాన్ని కొంచెము అలంకరించి దాన్ని రెనోవేట్ చేసి ఆ తర్వాత దాన్ని కొంచెం అందంగా తీర్చిదిద్దుతాడండి. అందుకే అది హేరోదు మందిరముగా కూడా పిలువబడింది. ఎందుకంటే యూదుల ఓట్ల కోసం, యూదుల సపోర్టు కోసం దేవాలయాన్ని అలంకరించాడు. దాన్ని కొన్ని మెరుగులు దిద్దాడు ఆయన. హేరోదు రాజు కొన్ని మెరుగులు దిద్దాడు. ఎందుకయ్యా అంటే యూదుల సపోర్ట్ కోసం, యూదుల ఓట్ల కోసం అలా కట్టబడిన దేవాలయమే 46 సంవత్సరాలు పట్టింది. 46 సంవత్సరాలు పట్టింది. ఏ అన్యులైతే దేవాలయాన్ని, పట్టణాన్ని పాడు చేశారో ఆ అన్యుల చేతనే మరలా దేవుడు సహాయము చేయించాడు. అందుకే దేవుడు అటండి, మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో గాయము చేయువాడు ఆయనే, అలాగే గాయమును కట్టువాడు ఆయనే. మరి యూదుల పాపం వలన వారిని చెదరగొట్టాడు. దేవుడు మరలా ఇదిగోనండి వారిని సమకూర్చాడు. దేవుడు వారిని మరలా సమకూర్చాడు. అందుకే మనం చదువుకున్నాము ఆ విలాప వాక్యముల గ్రంథంలో 3వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుకున్నాము, ఇదిగో దేవుడు సర్వకాలము ఆయన విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలిపడును అని మనం చదువుకుంటున్నాము. ఆ తర్వాత నండి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో ప్రపంచ ప్రజలు
ఆ తర్వాత ప్రపంచ ప్రజలు తన దగ్గరికి రావడానికి మరలా దేవుడు ఇదిగోనండి ఈ యూదులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరలా ఇదిగో వారి ద్వారా ప్రపంచ ప్రజలందరూ కూడా ఇదిగోనండి రావాలి అని యూదులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి ఆయన పాపము చేస్తే వారిని విడనాడుతాడు, వారిని విడిచిపెట్టేస్తాడు. ఆయన ఆల్రెడీ చెప్పాడు మోషే గారి ద్వారా, ఇదిగో మీరు వెళ్ళబోయే దేశంలో ఇలా ఉండాలి అలా ఉండాలని ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని పాటించలేదండి. మరి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి మరి ఆ తర్వాత దానియేలు గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట, దానియేలు గ్రంథంలో కూడా దయచేసి ఈ సమయంలో మనము చూడగలిగితే దానియేలు గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట మనం అందరం కూడా మరి చదవగలిగితే దయచేసి దానియేలు గ్రంథము దయచేసి 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం అందరం కూడా మరి చదువుకుందాం. మొదటి 3 వచనాలు, మాదీయుడగు అహశ్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజాయను. ఎందుకంటే ఆల్రెడీ బబులోనీయుల కంటే బలమైన సామ్రాజ్యము మాదీయ పారసిక సామ్రాజ్యము. మాదీయ పారసికుల కంటే బలమైన సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యము. గ్రీకు కంటే బలమైన సామ్రాజ్యము రోమా సామ్రాజ్యము కంటే బలమైన సామ్రాజ్యము యేసుక్రీస్తు వారి సామ్రాజ్యము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి కల్దీలపైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతట నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఆ తర్వాత దానియేలు గారు కూడా ప్రార్థన చేస్తున్న ఈ నెహెమ్యా గారు ఏ విధముగా అయితే ప్రార్థన చేశాడో ఉపవాసం ఉండి దానియేలు గారు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడంటేనండి 6వ వచనం డైరెక్ట్గా మనం చదువుకోగలిగితే ఆయన కూడా దేవుని గణపరుస్తాడు. 4వ వచనం ఇదంతా కూడా మనం తర్వాత మనం చూడగలిగితేనండి ఆ తర్వాత 6వ వచనంలో నీ ఆజ్ఞలను నీ న్యాయ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం అంటే దానియేలు గారు ఏ పాపం చేయలేదు, కానీ తనను కలుపుకొని ఆయన చెబుతున్నాడు ఇదిగో అయ్యా మా పితరులము కూడా తిరుగుబాటు చేసిన వారము మేము పాపము చేసిన వారము. అందుకేనండి ఎవరైతే పాపము చేస్తారో, ఏ వ్యక్తి అయితే పాపము చేస్తారో ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెడతాడు, ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెడతాడు, ఆ జనులను దేవుడు విడిచిపెడతాడు. అలాగని ఆయన సర్వకాలము ఆయన విడనాడడు. అందుకే ఆనాడు మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి భక్తులు ఒక ఎజ్రా గారు కావచ్చు, ఒక నెహెమ్యా గారు కావచ్చు, ఒక దానియేలు గారు కావచ్చు, ఇదిగోనండి వారు దేవునికి ఎలా మొరపెట్టారో చూడండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి ఈ విలాప వాక్యములు అనే గ్రంథం ఎందుకు రాయబడింది అన్నప్పుడు, ఎప్పుడైతే ఇదిగో ఈ దేవుని జనులు యూదులు ఎప్పుడైతే బబులోను చెరకు ఎప్పుడైతే వెళ్ళారో, బబులోను రాజు వచ్చి ఎప్పుడైతే దాడి చేశాడో, ఇదిగోనండి
ఈ ఈ విలాపం అన్నది ప్రారంభమైంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనం అందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈరోజు మనం ఏదైనా పాపం చేసినట్లయితే వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేయగలిగితే, మనం ఉపవాసం ఉండి ఆయనను వేడుకోగలిగితే ఆయన ఖచ్చితంగా మన వైపు తిరుగుతాడు. మరలా ఏ విధంగా అయితే ఈ యూదులను ఎంత గొప్ప చేశాడో చూడండి. ఈరోజు ప్రపంచ ప్రజలందరూ రావాలి అంటే మరలా యూదులను మరలా రప్పించాడు, వారిని గొప్ప చేశాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, అందుకే విలాప వాక్యముల గ్రంథము వ్రాయబడింది. కాబట్టి ఏదైనా మనము చేసుకుంటాం, మన వల్ల మనం తెచ్చుకునే పాపాలు మనం చేసుకునేటివే. అంతేకాని దేవుడు హృదయపూర్వకముగా విచారమైననో బాధైననో ఆయన కలగజేయడు. మన పాపాల వల్ల, మన దోషాల వల్ల, మన తప్పిదాల వల్ల మనం తెచ్చుకునేటివి. మనం తప్పు చేసి, మనం పాపం చేసి, ఆయనకు వ్యతిరేకంగా బ్రతికి నాకు అదైందయ్యా ఇదైందయ్యా మనం ఏడవటం వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ ఏదైనా చేస్తే, దేవా ఇదిగో నేను ఇది చేశాను, క్షమించు, కరుణించు అని మనం ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకోగలిగితే ఆయన మరల మనల్ని ఏం చేస్తాడు అంటేనండి, ఇదిగో కూలిపోయిన మన జీవితాన్ని ఆయన మరలా కడతాడు. దానికి ఉదాహరణే, దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇదిగో దేవుని జనులను మనం చూస్తున్నాం. తర్వాత మీ అందరికీ తెలుసు చరిత్ర. నెబుకద్నెజర్ రాజు చనిపోతాడు. యెహోయాకీనును అతని కుమారుడు రాజైన తర్వాత యెహోయాకీను తర్వాత అతన్ని రిలీజ్ చేస్తాడండి. అది మనకు దినవృత్తాంతంలో 2వ గ్రంథం, ఆ రాజుల 2వ గ్రంథం ఆ చివరి అధ్యాయంలో మనకు కనపడుతుంది. 7 సంవత్సరాల తర్వాత మనందరికీ తెలుసు అతను ఒక ఆ పిచ్చివాడిగా మారిపోయి గడ్డి మేస్తాడు. ఇదంతా మనందరికీ తెలుసు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఎప్పుడైతే ఇదిగో దేవుని జనులు ఎప్పుడైతే పాపం చేసి, ఎప్పుడైతే నెబుకద్నెజర్ రాజు వచ్చి ఎప్పుడైతే దాడి చేశాడో విలాపము ప్రారంభమయ్యింది. మన కుటుంబాలను కూడా, మనం కూడా ఏదైనా మనం తప్పిదం చేస్తే దేవుని వేడుకుందాం. ఆయన కూలిపోయిన మన పరిస్థితిని, కూలిపోయిన మన జీవితాలను ఆయన మరలా లేవనెత్తుతాడు. ఆయన మరలా కడతాడు. కాబట్టి అలా మనము కూడా మన జీవితాలను కట్టుకోవాలని, మన కుటుంబాలను కట్టుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.